సమాజ హితం కోరుకునే బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ యమునా పాఠక్ అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లో బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజకీయ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ, వివిధ పార్టీలకు చెందిన బ్రాహ్మణులు పాల్గొన్నారు. రాష్ట్ర జనాభాలో 11 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నా కానీ వారికి సరైన రాజకీయ అవకాశాలు దక్కడం లేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్రాహ్మణులకు అన్ని రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలని బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ యమునా పాఠక్ డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే బ్రాహ్మణ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఉత్సాహంగా ఉన్నారో రాజకీయ క్షేత్రంలోకి వచ్చి మళ్ళీ అక్కడ రాజకీయ సేవ కూడా చేద్దాం అనుకునే ప్రముఖులందరినీ కూడా ఈ రోజు పిలవడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల వారీగా, అంటే ప్రధానంగా ఉమ్మడి జిల్లాల నుంచి మనకి ఎవరైతే ప్రధానంగా వివిధ పార్టీల అభ్యర్థులు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో పోటీ చేసే ఉద్దేశం ఉందో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పాల్గొన్నారు. అదే విధంగా వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని వారి ఇక్కడ బలపరుస్తూ, అలాగే ఎవరైతే బ్రాహ్మణ అభ్యర్థులు ఉన్నారో రానున్న రోజుల్లో జరిగే క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి ఎన్నికల్లో, అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మనకు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే మరి కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఎక్కడైతే బ్రాహ్మణ పాపులేషన్ ఎక్కడైతే ఉందో, అలాగే అదొక్కటే కాకుండా ఈ రోజు బ్రాహ్మడు అంటేనే సమాజ హితం కోరుకునేవాడు, సమాజ శ్రేయస్సు కోరుకునేవాడు. కాబట్టి అలాంటి ఒకవేళ చక్కగా మన ఈ యొక్క ప్రాతినిధ్యం తీసుకొని సమర్థవంతమైన బ్రాహ్మణ నాయకత్వం వస్తే అందులో అందరినీ బహుజన హితం కోరుకునేవాడు బ్రాహ్మడు. కాబట్టి అలా అందరి సమన్వయంతో, అందరి అంగీకారంతో కూడా బ్రాహ్మణులు ఈ రోజు ఒక ప్రాతిపధ్యాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి దీని అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఆశీర్వదించడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అద్భుతంగా కూడా ఈ ఒక తొలి మెట్టు అనుకోవచ్చు. ఇలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఇటువంటి విస్తృత రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే దాదాపు ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 3% ఉన్న బ్రాహ్మణ ప్రాతినిధ్యం ఈ రోజు ఎక్కడా కూడా లేకుండా జరిగిపోయింది. కాబట్టి ఈ రోజు ఒక మైనారిటీ కంటే కూడా తక్కువ స్థితిలో ఈ రోజు ఈ యొక్క సమాజ పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ఒక సముచిత న్యాయం కల్పించాలి, బ్రాహ్మణ ప్రాతినిధ్యం కూడా ఇస్తే అందరి హితం కోరుకునేవాడు బ్రాహ్మడు. కాబట్టి బ్రాహ్మడు అందరి హితం కోసం, శ్రేయస్సు కోసం పాటుపడే బ్రాహ్మడికి కూడా అవకాశాలు ఇవ్వాలనేది వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, వారి పార్టీ నుంచి రిప్రజెంట్ చేసిన అనేక మందికి కూడా ఈ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. చాలా మంది ప్రముఖులు దీనికి హాజరయ్యారు. మనం ఎంతో పొద్దున్న నుంచి ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు కూడా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి చాలా మంది వచ్చి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదం చేయడం